వైసీపీ నాయకులకి అమరావతి మీద ఎందుకంత కక్ష? ఎవరూ మాట్లాడని మాటలందరూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అసలు ఆ భాష పలకాలన్నా మాకు ఇబ్బందిగానే ఉంది. బొచ్చుల అమరావతి ఎవడకు కావాలి అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలంటారు? బొచ్చులో అమరావతి అన్న ఎదవకి మరి అమరావతి మీద వీళ్ళకి ఎందుకు ఇంత ద్వేషం? ఆ? 3 రాష్ట్రాల రాజధాని ఒక్కొక్క ప్రతిపక్షంగా ఉన్న అమరావతి రాజధాని ఇక్కడే ఇల్లు కట్టుకున్న వాగిన గాడిదలు వాళ్ళే. కట్టుకున్న తర్వాత గ్రాఫిక్స్ అని చెప్పింది వైఎస్పీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు. ఈ బొత్సు అనే ఎదవ కూడా అన్నాడులే గ్రాఫిక్స్ అని. అదే గ్రాఫిక్స్ 5 సంవత్సరాలు అసెంబ్లీలో కూర్చున్నారు. ఇటు పోయి ఆ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబుని వ్యక్తిగతంగా కానీ హావభావాలతో రోజు కానించి వాడు పడాలి నానిగాడు వాడు మరీ అయితే అబ్బూ. ఎందుకన్నానంటే వాడు మాకంటే చిన్న రాజకీయంగా చిన్నాయి. సరే నందమూరి హరికృష్ణ పుణ్యం అంటే అతను రాజకీయంగా స్టెప్ బై స్టెప్ ఎదిగాడు. ఓకే, నీకు లైన్ కుదిరింది, ఎదిగావు, అంతవరకే పద్ధతిగా ఉండు. అట్లా ఉండకండి. వీళ్ళంతా అసెంబ్లీలో ఎట్లా మాట్లాడారు, బయటకు వచ్చి మాట్లాడారు. అధికారం చేపట్టిన తర్వాత మళ్ళా 3 రోజులు అన్నాడు. ఆ 3 రోజులు ముక్కలు చెక్కలు చేసి చివరికి అధపాతాలనికి 11కు వచ్చాడు. అంతకుముందు 23 అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళని హేళన చేసిగా మాట్లాడారు. వీళ్ళని ఎక్కడ దొక్కారు? ఈ బొచ్చులో అమరావతి కోసం మీకెందుకు ఇంత ఈర్ష్య? ఇంకో కొత్త పరిశ్రమ వస్తుంది అనకాపల్లికి, 300 ఎకరం ఇచ్చారు, అది బ్యాటరీ కంపెనీ. ఈ అదవకి ఏం తెలుసు? అసలు పరిశ్రమలు వస్తే ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత అభివృద్ధి వచ్చింది, ఎంత మంది ఉద్యోగాలు వస్తాయి అనేది ఎవరికి తెలిస్తే అసలు సబ్జెక్ట్ ఉంటేనే వీళ్ళకి. ఇది ఏమి లేదు, రప్పలు కత్తులు గొడవలు నరకటాలు చంపటాలు, చంపిన వాళ్ళని మళ్ళీ చంపటాలు. ఈ రకంగా హత్య చేసిన వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా ఈ లంచాలతో డబ్బుని దాన్ని కట్టడి చేసుకుంటూ మాయ చేసుకుంటూ ప్రజలను హింసించడం తప్పితే వీళ్ళకి రాజకీయంగా కానీ ప్రజల రక్షణ కోసం ప్రజల పరిపాలన చేయడం కానీ ఎదవలు ఇలానే వాగుతారు. అమరావతి బొచ్చులో ఏది ఈ ఎదవకి ఏం తెలుసు? మావిగాని ఎందుకు ఈ బొచ్చుగాడా నీకు? మావిగాని 3 ఏది గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, ఈ 3 నువ్వు కలిపేది ఎందుకు? ఆల్రెడీ హైవే రోడ్డు అమ్మటే ఉండయి, మామూలుగానే ఉండయి. రాజధాని అనగానే దానికి నీకు 12,000 కోట్లు ఎట్లా సరిపోయింది? అసలు రాజధాని అంటే ఏమిటి? అసలు మీకు ఎంత విస్తరణ కావాలి? రాజధానిలో ఏమి ఉండాలనేది తెలుసా ఈ అజ్ఞానులకు తెలుసా? చెప్పండి. సరే, ఇప్పుడు రాజధాని అంటే కోపం అనుకుందాం. సరే, వాళ్ళకి నచ్చలేదు, మావిగన్ కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు అనుకుందాం. ఏంటి సాగర్ డిఫెన్స్ కంపెనీ ఏదైతే డిఫెన్స్ కి నేవీకి ఉపయోగపడే బోట్లు తయారు చేసే కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తే దాన్ని కూడా నేను పంపించేస్తా అంటూ జువ్వల దిన్నెలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? మరి అక్కడ ఆ జువ్వల దిన్నెలో అక్కడ ఆ పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళందరూ అక్కడ గనక మా మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వెళ్తే ₹1,00,000 జరిగిన అని చెప్పి ప్రకటించారు. ఎవరు వెళ్ళాల. ఈడు పూనకాల స్వామి ఉండు అనిల్ కుమార్ యాదవ్, ఈయన మంత్రిగా చూసినప్పుడు ఈయన కొట్టి అసెంబ్లీలోకి వెళ్తే పూనకాలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంపాదించట్లేదని ఒక ₹10 కమిషన్ ఇస్తాడని చెప్పి ఈ సన్నాసికి ఒక ఆశ కలిగింది మంత్రిగా ఉండి. అబ్బో పూనకాలతో ఇలాంటి నాయకుడు ఏమో ఉర్రవయ్యాడు గుండెలు చుంచుకొని. వీళ్ళు తప్పితే అక్కడ ఎవరు ఉన్నారండి? అసలు పోర్ట్ అక్కడికి ఈయన బిల్డింగులు సెంట్రల్ గవర్నమెంట్ ఈయన 30% కట్టింది. కట్టకుండా ఈయన ఫార్మతో చేయడానికి సన్నాహాలు చేశాడు. ఫార్మతో చేయడానికి ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కేంద్ర గవర్నమెంట్ ఆపింది ఆయాల. ఎందుకంటే ఇతని చేష్టల వల్ల కేంద్ర గవర్నమెంట్కి నివేదిక వస్తే దాన్ని ఇమీడియట్గా ఆపింది. రేపు ఎల్లుండో ప్రారంభోత్సవం అనగానే ఆపారు. సిగ్గుందా అసలు మీకు మాట్లాడటానికి? వీళ్ళకి అసలు ఎందుకు పోయాడు ఆడికి? మీరు ఆపారంటారు ఏంది? అసలు పోర్టులు కట్టడం నా కళ, 26,000 కోట్లతో 10 పోర్టులు కట్టడం నా కళ అని చెప్పి ఆయన చూస్తుంటే కట్టాడా? కళ ఆయన కళ, రేత్రి కళగంటాడు. రేత్రి కళగంటమే కళ్ళ. ఇప్పుడు నాకు కూడా ఇంతకుముందు కొంతమంది హీరోయిన్స్ నాకు కూడా ఎందుకు సినిమాలు చూసి కళ్ళకి వస్తారండి. మరి ఆ కళ నెరవేరిద్దా? చెప్పు తీసుకుని కొడతారు వాళ్ళ దగ్గరికి వెళ్తే. నన్ను అవన్నీ ఊరక భ్రమలు. ఈయన కళ్ళకు వచ్చినంత మాత్రం ఈయన చేస్తాడా? మరి ఎందుకు చేయలేదే? ఎందుకు అభివృద్ధి చేయలేదే? అక్కడ ఉద్యోగాలు వస్తాయి, అది వస్తే ఆడ కార్మికులు ఉద్యోగాలు వస్తాయి, ఒక 10,000 ఉద్యోగాలు వస్తాయి, 10,000 కుటుంబాలు బాగుపడతాయి. పోర్టు అది ఏదైనా కనీసం పోర్టు అమ్మటే రహదారి వేయడానికి ప్రయత్నం చేశాడా? అప్పుడు
2000 దాంట్లో చంద్రబాబు నాయుడుకు ఫస్ట్ మన అమరావతి ఇక్కడికి ముఖ్యమంత్రి అయినప్పుడు కొంత దూరం పోర్టులో రోడ్లు వేశాడు. మరి అలాంటిది నేను చేశాడా? అసలు ప్రారంభోత్సవం వేయడానికే ముందుంటాడు. అట్లానే మెడికల్ కాలేజీలు కూడా ఒక కాలేజీ కట్టి 5-7 కాలేజీలు కట్టి అని చెప్పి ఆడికి రిబ్బన్ కట్ చేస్తాడు. ఆడికి రిబ్బన్ కట్ చేయడానికి వెళ్తాడు. అవి పూర్తి చేశాడు మెడికల్ కాలేజ్. దాని మీద ఒక రాదంతా చేశాడుగా. 50% ప్రభుత్వ నిధులతోటి ప్రజలు ఇప్పుడు నేను నాకు కోట్ల ఇన్కమ్ ఉంది. నేను మెడికల్ కాలేజ్ సృష్టించి దాన్ని ఒక ఇది చేసుకొని పేదలకి సబ్సిడీ మీద కొంత ఇస్తాను, కొంత ప్రభుత్వం ఇస్తుంది. ఇద్దరి మీద ఆ మెడికల్ సీట్లు ఎస్సీ ఎస్టీలకి బీసీలకి అందరికి వర్తించేదిగా అదొక సిస్టమ్ ప్రకారం చేసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. దాన్ని వ్యతిరేకించారా? లేదు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంకొక నీటిపారుదల శాఖ మంత్రి ఏది నా కొడక ఈ నా కొడక అని నేను అన్న ఈ నా కొడుకు పోయి ఒక ట్యాంకర్ ఈ నా కొడుకు అని అనకూడదు మనం. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళని గౌరవించాలి. ఆయన అన్నానని మనం అనకూడదు. ఆయన చెప్పిన మాట ఆయనకే చెబుతున్నాం. ఆయన పోయి ఒక ట్యాంకర్ నీళ్ళు వదిలి కెనాల్లో ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళి పూలు గీలు వేసి బ్రాహ్మణ తీసుకొచ్చి ఆ లాక్ డోర్ ఎత్తి ఇచ్చాడు, బ్యాంచీ లాక్. ఆ రోజు బారిని తెల్లారి వైపు చూస్తే అక్కడ స్థానికులు నీళ్లు పెడతానికి చాలకి చెరువుని మునిగిపోతే నీళ్ళు లేవుగా. మరి ఇంతే ఉంటాయి అన్నీ. హాఫ్ సెంచరీ ఒక పిట్ట గోడ కొడతాడు, దాని శాంతం పెట్టి గేటు కూడా పెట్టలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ప్రారంభోత్సవానికి వెళ్తాడు. కేంద్ర గవర్నమెంటే నిన్ను ఆపింది, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కాదు. నీ అసమర్థత వల్ల రాష్ట్రం సర్వనాశనం అయింది. బొచ్చులు అమరావతి మీకెందుకు జాగిరే? ఇవాళ ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి? ఇవాళ ఎన్ని పరిశ్రమలు? మీ సన్నాసుల అమర్నాథ్ ఫ్యాక్టరీ తీసుకురండి మీకు చేతనైతే చిత్తూరు రాయలసీమలో ఆ తుంగభద్ర ఇనుప గేట్లు ఎంత స్పీడ్గా అవుతున్నాయి. అట్లానే అన్నమయ్య జిల్లా కూడా పని అవుతుంది. ఇన్ని అభివృద్ధి జరుగుతుంటే మీకు వార్చలేరు, మీరు చెయ్యలేరు. మీరు ఎక్కడ భూములు ఉన్నాయా? నిన్న అతను ఎంపీ పెద్దిరెడ్డి రాజేంద్ర మిథున్ రెడ్డి గారు అసలు వాడు మాట్లాడతాడు. లెక్కర దొంగతనం చేసినాడు ఒక ఎంపీ. కేసులో పోయి 16 ఏళ్ళు జైల్లో ఉండి నాకు ఎందుకు ఈ దుర్గతి పట్టింది, నేను ఈ పార్లమెంట్లో నేను ఒక ఎంపీగా నేను మాట్లాడాల్సిన పరిస్థితి, నేను జైల్లోకి ఉండి నాకు ఎందుకు దుర్బుద్దని తండ్రి కొడుకులకు జ్ఞానం లేదు. తండ్రి అన్న కొండలలో భూములు ప్రభుత్వం భూములు ఆక్రమిస్తాడు, ఇతనేమో లెక్కర కోట్లు. అసలు ఎంత అరాచకం! ఇన్ని అరాచకాలు ముందు బయటపడమంటే వైఎస్ గవర్నమెంట్ ఈ సన్నాసుల్ని. అమరావతి మీద తర్వాత మాట్లాడుతూ బొత్సులు అమరావతి మీకెందుకు? అది అమరావతి కావాల్సింది ప్రజలకి, పరిశ్రమలకి, ఆ రాష్ట్రానికి. ఆడేం అభివృద్ధి జరిగి ఒక్కసారి వచ్చి చూడండి అక్కడ పోయి కట్టడాలు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామంటేనే ఏది 1.5 సెంటు ఇల్లు కట్టాలంటే సామాన్య రైతు కుటుంబంలో ఎవరో ఒక ఉద్యోగస్తుడైనా సరే ఒక 3 సెంట్లు ఇల్లు కట్టాలంటే ఎన్నాళ్ళు పడుతుందండి? సంవత్సరం గట్టిగా పట్టింది. ఏది మొత్తం ఈయన గృహప్రవేశం చేయాలంటే, ప్లాస్టింగ్ చేసుకుని అన్నీ చేసుకోవాలంటే అతనికి లోన్ పెట్టుకోని ఏదన్నా చేస్తే సంవత్సరాలు పట్టింది. అలాంటిది ఒక రాష్ట్రం ఒక చోట అన్ని ఎమ్మెల్యేల క్వార్టర్స్ అయితేనే ఎమ్మెల్యేలు ఉంటాను కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటాను కానీ, డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు ఉంటాను కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటానుకే కానీ, ఇక ఇవన్నీ లెక్కేసుకుని పోతే రాజధానిలో అన్ని అక్కడే అసెంబ్లీ, శాసన మండలి అవన్నీ కావాలంటే అవన్నీ అభివృద్ధి చెందాలి. అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండాలి, రోడ్లు ఉండాలి, మరి ఎయిర్పోర్టు ఇది ఉండాలి, ట్రైన్ సర్వీస్కి రైల్వే స్టేషన్లు ఉండాలి. ఇవన్నీ అమరు కూర్చోాలంటే 30,000 ఎకరం కాదు, ఇంకా 30,000 ఎకరం ఇచ్చినా అది దినాభివృద్ధి వచ్చేవాడు ఈ ముఖ్యమంత్రి కాదండి, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కాదు. ఇతని యొక్క పరిజ్ఞానాన్ని వచ్చేవాడు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తే దాని విలువేందో రాబోయే తరానికి అర్థమైంది. కానీ ఈ బొచ్చుగాళ్ళకి ఏం అర్థమయ్యేది? దొంగ ముండా కొడుకులకి దొంగతనం చేసి అక్రమ సంపాదించుకుని జేబులు నింపుకోవడానికి రప్పాలకు అర్థమైందా? మేకను తీసుకెళ్లి బలిచిన తేలగదరా బాబు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరకటం అంటే ఇది గమనించుకోండి. మీకు చివరికి చెప్పకూడదు తప్పదు. అప్ప కొడుక నీ భాష తగ్గించుకో. మీకు ఒక్కొక్కరికి టైం వచ్చినప్పుడు మీరు ఇక రాజకీయంగా భూస్థాపితం తప్పితే మీకు ప్రజలు మిమ్మల్ని ఆదరించరు.